పెనుగొండలో. అది యథాతథంగా కొనసాగి మనకు వచ్చేటప్పటికీ అనంతపురం అవుతుంది, పెనుగొండ కూడా. రాయలసీమ ఉద్యమకారులు కూడా ఇంట్లో హాజరైనారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పిలిచిన వెంటనే మీరందరూ వచ్చినందరికీ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి అది టైం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడాలని వచ్చింటారు. చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే 1988లో ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారు ప్రారంభించినటువంటి హంద్రీనీవా 38 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు పూర్తి కాలేదు అనేటువంటిది మనం ఒకసారి గుర్తించుకున్నాం. అదే సమయంలో పట్టిసీమ కాలువ పూర్తి అయ్యింది, ఆ కాలువను వినియోగించుకోవాలి అనేటువంటి దాంతో గోదావరి నీటిని తీసుకురావడానికి 1 సంవత్సరం కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడున్నటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందింది. అంతటి సమర్థుడైనటువంటి నాయకుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లేకపోతే ఈ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఒక 15 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ప్రాజెక్టులన్నీ కూడా హంద్రీనీవా మాత్రమే కాదు, హంద్రీనీవాతో పాటు గాలేరు నగరి, అటుపక్క వెలుగొండ ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనేటువంటిది. ఇప్పుడు వెలిగొండకు సంబంధించినంత వరకు వెలిగొండ 2 సొరంగాలు పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. 50 టీఎంసీలు నిల్వ చేయడానికి కావాల్సిన ఒకటి ఏంటంటే హంద్రీనీవా అనుసంధానంగా చెక్ డ్యాములు కాదు, చెక్ డ్యాములు కట్టడం ద్వారా పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే హంద్రీనీవా ఈ జిల్లా కేటాయించినటువంటి నీళ్లు అదనపు నీళ్ళైనా 22.5 టీఎంసీ 22 ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఏపీ వెనుకబడిన ప్రాంతాల పూర్తి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి రమణ గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే అధ్యక్షుల వారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం గురించి నేను పెద్దగా ప్రస్తావన లేదు, కానీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. లేకుంటే ఈ సంపదనంతా ఎవరో దోచుకుపోతారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గొర్రెల మేకలు అధికంగా ఉన్న కారణంగా గ్రామాన్ని యూనిట్గా చేసుకుని రుణ సహకారం అందించాలి. హంద్రీనీవా అనుసంధానంగా ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం రూరల్, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో మరిన్ని చెక్ డ్యాములు నిర్మించాలి. కృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులు, కుంటలు పూడికి తీయడం, కట్టలను మరమ్మతు చేసి హంద్రీనీవా నీటితో నింపాలి. ఇప్పటికే భూములు సేకరించబడిన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెన బదులుగా రోడ్డుకం చెక్ డ్యాం నిర్మించడం వల్ల 50 టీఎంసీల నీరు నిలబెట్టి రాయలసీమ ప్రాజెక్టులకు అదనంగా నీటిని మళ్లించాలి. హంద్రీనీవా 2వ దశ పనులను వెంటనే పూర్తి చేయాలి. 10 ఎకరాల్లో భూములున్న రైతులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. అనంతపురంలో ఎయిమ్స్ శాఖను ఏర్పాటు చేయాలి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలి. అనంతపురంలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశం జరపాలి. యువజన చట్టంలోని ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలి. ఇప్పటికే జిల్లాలో మూతపడిన గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు, హిందూపురంలో నిజాం షుగర్స్, బల్బుల్ ఫ్యాక్టరీ, రామగిరి బంగారు గనులు, వజ్రాల గనులు, తాడిపత్రి బండల పరిశ్రమ, 125 కోట్లు చెల్లించినట్లయితే ఈ ముంపు బాధితులకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారము వెలిగొండ ప్రాజెక్టులో పోయిన సంవత్సరమే మనం 50 టీఎంసీల నీరు నిలుపుకోవడానికి అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని 120 కోట్లు ఇవ్వకపోవడం వల్ల పూర్తిగా పోయిన నెల 13, ఈ నెల 13, 14 తేదీల్లో 15 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పరిస్థితులు పరిశీలించడానికి వెళ్ళి రావడం జరిగింది మా కమిటీ